ముగ్గురు కూతుళ్ళు కూడా ధైర్యం చెప్పారు. కానీ ఈ విధంగా నా ముగ్గురు కూతుళ్ళు మరణిస్తారు అని నేను అనుకోలేదు. ముందుగానే గ్రహించి నేను వాళ్ళు ఏం కాదు అని ధైర్యం చెప్పారు కాబట్టి నేను బస్సులో పంపించాను, లేదంటే పంపించేవాడినే కాదు అంటూ కూడా తండ్రి చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూతుళ్ళని కోల్పోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బియ్యం కావాలి, కుర్తాలు కావాలి, పైన పండు కావాలి, పువ్వులు కావాలి, ఆకులు కావాలి, బట్టలు కావాలి. కొట్టినకు వచ్చేది ఉన్న చేయాలి దొరకపోతాము. అక్కడనే పని నడిపితే ఉంది అంటే చెప్పారు. అబ్బా బాగులని కట్టేసి అంటే కట్టేసి నిన్న అన్ని కట్టేసి మొన్న కట్టేసి నిన్న మా దోస్తు కూడా చెప్పాను అందరికి, నీకు కూడా చెప్పాను. ఈ ఊరికే ఇచ్చారా? ఈ ఊరికే ఇచ్చారా? ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు అక్క చెల్లెలు మరణించిన తర్వాత కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇటు తండ్రి వాళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళి మరి బస్సు ఎక్కించాడు. సో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో తండ్రి అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మరి ఆయన వెక్కి వెక్కి ఏడుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ఆ తండ్రి ఏమన్నారో ఆయన మాటల్లో ఒకసారి విందాం. గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన, ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా, మా పిల్లలు వచ్చినారు అక్కడే మనం దాటి జాబ్ ఎక్కినామని చెప్పారు. వచ్చిన జాబ్ వస్తుంది, డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన. నా కారు ఉంది, నేను కేరళ పోతుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది ఆండ్రూర్లో. టవేర గౌడ అంటే ప్రతి ఒక్కరికి నేను అందరికి కడతాను, అందరికి పోతుంటాను. సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు, ముగ్గురు ఒకటే సార్. ఒక్కరన్నా ఉండతే ధైర్యం సార్ నాకు. వాళ్ళే మా ఆయన వద్దు అంటే పిలిపియకంటే పిలిపించేది. 4 రోజుల కింద పిలిపియక అమ్మ పిలిపియకంటే నీకేం తెలుసు అంటే పిలిపించేది. పొద్దునమంటే నిన్న ఓడినమ్మ అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్. పొద్దుగాల అంటే బస్ స్టాండ్లో చెప్పారు, ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కేక అన్నారు ముస్లిమ్స్ ఆయన. నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, పోతారు దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అని చెప్పాను. ల్యాప్టాప్లు ఫోన్లు అన్నీ పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నారు. భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్. ఈ తక్కువ రోజు ఇంకోరు చెప్పారు సార్. 4 ముగ్గురు ఎక్కించాను సార్. ఒకసారి 2 దొరకపోయినా, ఒకసారి ఒక్క దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు. వచ్చేలా అయితే ఫస్ట్ అక్కడ దొరకదంత అమ్మని ఇది అయిపోతే సార్ లేదు ట్రైన్కి ఒకసారి మా అమ్మాయి 2వ అమ్మాయిని ట్రైన్కి ఎక్కిస్తుంటే అయితే ట్రైన్కి వద్దు డాడీ ముగ్గురం ఒకటేసారి పోయి జాబ్ పోతాం మేము అక్కడ ఎక్కుతాము అని చెప్పారు. అందుకే చెప్తే ఎక్కించాను సార్. నేను రాత్రి మా ఆమె మాట లేదు పిల్లల్ని నేను 10 గంటలకు వచ్చేసిన. నేను రోజుకి అడగొచ్చేవాడిని సార్. మధ్య పెద్దమ్మాయి పెళ్ళైందా? ఇప్పుడు ప్రభుత్వానికి ఏమనుకుంటున్నారు? ఈ రోడ్డు ప్రమాదం ద్వారా ఏమనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం ఏం కళ్ళు చెప్పాలి చెప్పండి. రోడ్డు ఉంటాయి సార్. నేను కూడా రోజు పోతుంటా, నేను రోజు పోతా ఉంటాను, నాకు బండి నడిపిస్తుంటా, నేను డ్రైవర్ని. నా పిల్లలే బతికలేరు, అందరి పిల్లలు బతికారు బస్సులో. కొంతవరకు అయితే రోడ్డు వల్లనే కదా సార్ ప్రాబ్లం అయిందంటే మొత్తం
బియ్యం కావాలి, కుడుకలు కావాలి, అంటే ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కా చెల్లెలు మరణించడంతో ఇటు కుటుంబంలో అయితే తీవ్ర విషాదం నెలకొంది. తన తండ్రి చెప్తున్న మాటలు వింటూ ఉంటే అందరినీ చాలా కలచివేతకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. ముగ్గురు ఒకటేసారి మరణించడం నేను ఎప్పుడు ఊహించలేదు. ముగ్గురు జాబ్ చేసి తిరిగి వస్తారు ఇంటికి అని అనుకున్నాను. సో ఇంతటి తీవ్ర విషాదం జరుగుతుందని నేను ఊహించలేదు అంటూ కూడా తండ్రి కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. సో ఈ ఘటనకి సంబంధించి వాళ్ళ అక్క ఏమంటుందో ఒకసారి చూద్దాం. వాళ్ళకి యాక్సిడెంట్ అయినట్లుంది, అయినా వాళ్ళు ఫుడ్ మార్నింగ్ లేచి వెళ్తాం అక్క అని చెప్పిండ్రు. ఇప్పుడు రోడ్డు చాలా మంది రోడ్డు వల్లనే ఈ సంఘటన జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు మీ చెల్లెళ్ళు చనిపోవడానికి కారణం అదే అని అంటున్నారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే గవర్నమెంట్ ఏం చెప్పాలి? రోడ్ ఫస్ట్ కరెక్ట్, బస్సు డ్రైవర్ అనేవాడు కరెక్ట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం తాగకుండా పాను మసాలా డ్రింకింగ్ ఏం చేయొద్దు, మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అప్పుడే డ్రైవింగ్ చేయాలి, లేకుంటే కప్పుగా ఉండాలి. మంచోళ్ళు నలుగురు నిలిచి ఉంటుంటే కానీ నా ఆరోగ్యం ఎప్పుడు ఎట్లుంటో తెలియదని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయిండ్రు. నన్ను కూడా హైదరాబాద్ చదవమన్నారు, నేనే వెళ్ళన్నా. లాస్ట్ మొన్న మ్యారేజ్ అన్న మ్యారేజ్ రోజు నేను వచ్చి వెళ్ళిపోయిన మ్యారేజ్ చేసి మళ్ళీ కలిసారు అందరు. ఏది ఏమైనా ఇవాళ ఉదయం చోటు చేసుకున్న ఘోర రోడ్డు బస్సు ప్రమాదంలో అయితే అనేక మంది మరణించారు. ఇటు కొంతమంది కుటుంబ సభ్యుల్లో అయితే తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించడంతో కూడా అందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక కుటుంబంలో చూసుకుంటే ఒకే కుటుంబానికి సంబంధించి ముగ్గురు అక్క చెల్లెలు కూడా మరణించడంతో వారి కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు నగరానికి వచ్చి వాళ్ళు కోటి ఉమెన్స్ కాలేజ్లో నర్సింగ్ చదువుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు తిరిగి వాళ్ళ అక్క పెళ్లి జరగడంతో గత నెల 30న పెళ్లి జరిగింది. అనంతరం ఇవాళ తిరిగి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి అక్కడికి చేరుకొని వాళ్ళని బస్సు ఎక్కించాడు. బస్సు ఎక్కించిన అనంతరం ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం జరుగుతుందని నేను ఊహించలేదు అంటూ కూడా తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముందుగానే అక్కడున్న ఒక వ్యక్తి నాకు ఈ ఘటనకి సంబంధించి చెప్పారంటే బస్సు సరిగ్గా లేదు అంటూ చెప్పాడు. అయినా సరే ఆ పిల్లలు ముగ్గురు కూడా ఏం కాదు డాడీ, ధైర్యంగా ఉండండి అంటూ నాకు తడిమి చేతిలో చేసి మరి మాట్లాడారు. సో ఇంతటి ఘటన ఊహించలేదు నేను. బస్సు రూపంలో ఇలాంటి మృత్యువాత నా పిల్లలు పడతారు, మృత్యువు బస్సు రూపంలో వస్తుందని నేను ఊహించలేదు. ముగ్గురులో ఒక్కరు బతికినా నాకు ధైర్యంగా ఉండేది అంటూ కూడా తండ్రి వాళ్ళ కూతురులకు సంబంధించిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మరి ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు మరణించడంతో అందులోకి ఒక ఏజ్కి వచ్చిన పిల్లలు మరణిస్తే అది ఎంత తీవ్ర విషాదంగా ఉంటుందో మనం చూసుకోవచ్చు. ఈ రోడ్డు ప్రమాదం అయితే అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. కొట్టినకు వచ్చేదో చేయాలో దొరకపోతాము, అక్కడనే పని నడిపిస్తామని అంటే చెప్పారు. అబ్బా బాకులని కట్టేసి అంటే కట్టేసాను నిన్న, అన్ని కట్టేసి మొన్న కట్టేసి నిన్న మా దోస్తు కూడా చెప్పాను అందరికి, నీకు కూడా చెప్పాను. గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన, ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా. మా పిల్లలు వచ్చారు, అక్కనే మనం దాటి జాబ్ ఎక్కినామా అని చెప్పారు. వచ్చిన జాబ్ వస్తుంది, డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన. నా కారు ఉంది, నేను కేరళ పోతుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆండ్రూర్లో టవేర గౌడ అంటే ప్రతి ఒక్కరికి, నేను అందరికి కడతాను, అందరికి పోతుంటాను. సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు, ముగ్గురు ఒకటే సార్. ఒక్కరన్నా ఉండతే ధైర్యం సార్ నాకు. వాళ్ళే మా ఆయన వద్దు అంటే పిలిపియకంటే పిలిపించేది. 4 రోజుల కింద వెళ్ళిపోయాక అమ్మ పిలిపియకంటే నీకేం తెలుసు అంటే పిలిపించేది. పోతున్నామంటే నిన్న ఓడినమ్మ అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్. పొద్దుగాల అంటే బస్ స్టాండ్లో చెప్పారు, ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కేక అన్నారు ముస్లిమ్స్ ఆయన. నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, పోతారు దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అని చెప్పాను. ల్యాప్టాప్లు ఫోన్లు అన్నీ పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నారు. భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్. ఈ తక్కువ రోజు ఇంకోరు చెప్పారు సార్. 4 ముగ్గురు ఎక్కించాను సార్. ఒకసారి 2 దొరకపోయినా, ఒకసారి ఒక దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు.
వచ్చేలా అయితే ఫస్ట్ అక్కడ దొరకదని తమ్మని ఇది అయిపోతే సార్ ట్రైన్ మిస్ అయిందని అన్నారు correct? లేదు ట్రైన్కి ఒకసారి మా అమ్మాయి రెండో అమ్మాయిని ట్రైన్కి ఎక్కిస్తుంటిని. అయితే ట్రైన్కి వద్దు డాడీ ముగ్గురం కూడా సరిపోయి బాబు జాబ్ పోతాం మేము అక్కడ ఎక్కుతాము అని చెప్పారు. అందుకే చెప్తే ఎక్కించాను సార్. నేను రాత్రి మా ఆమె మాట లేదు పిల్లల్ని నేను 10 గంటలకు వచ్చేసిన. నేను రోజుకి అడగొచ్చేవాడిని సార్. మధ్య పెద్దమ్మాయి పెళ్ళైందా? ఇప్పుడు ప్రభుత్వానికి ఏమనుకుంటున్నారు ఈ రోడ్డు ప్రమాదం ద్వారా? ఏమనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం ఏం కళ్ళు చెప్పాలి చెప్పండి. రోడ్డు ఉంటాయి సార్. నేను కూడా రోజు పోతుంటా. నేను రోజు పోతా ఉంటాను. నాకు బండి నడిపిస్తుంటా. నేను డ్రైవర్ని. నా పిల్లలే బతకలేరు. అందరి పిల్లలు బతికారు బస్సులో. కొంతవరకు అయితే రోడ్డు వల్లనే కదా సార్ ప్రాబ్లం అయిందంటే మొత్తం ఏం గుంతలంటే చేవెళ్ల బస్సు ప్రమాదంలో అంతులేని విషాదం మిగిలిందనే చెప్పుకోవాలి. ఒకేసారి ముగ్గురు అక్క చెల్లెలు మృతి చెందిన ఘటన వారి కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు అక్క చెల్లెలు నగరానికి చదువుకోవడానికి వచ్చి ఈ విధంగా బస్సు ప్రమాదంలో మృత్యువాత నా కూతుర్లని వెంటాడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఈ ఘటనకి సంబంధించి ఆ కోటి ఉమెన్స్ కాలేజ్లో ఆ ముగ్గురు అక్క చెల్లెలు చదువుతూ ఉన్నారు. అసలు ఈ ఘటనకి సంబంధించి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నేను డాక్టర్ లోకపావని, వీరనారి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీ కాలేజ్ కి ప్రిన్సిపల్. రంగారెడ్డి జిల్లాలో భయంకరమైన రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీకొట్టి పలువురు గాయాలైన సందర్భంలో మా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు మరణించినారని చెప్పడానికి చింతిస్తున్నాను. మొదటి అమ్మాయి ఈ సాయిప్రియ, 3rd ఇయర్ BSc MSDS. వాళ్ళ ఓన్ సిస్టర్ ఈ నందిని, 1st ఇయర్ BCom స్టూడెంట్ మా దగ్గర చదువుతున్నారు. వీళ్ళు మరణించారు. తర్వాత ముస్కాన్ BSc MPCIS 3rd ఇయర్, ఈ అమ్మాయి కూడా తాండూరు. వీళ్ళు ముగ్గురు కూడా తాండూరు వాసులు. వీళ్ళు మరణించారని చెప్పడానికి చింతిస్తున్నాను. దేవుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అండ్ ముస్కాన్ వీళ్ళు హాస్టల్ స్టూడెంట్స్, ఈ నందిని డే స్కాలర్. పెళ్లికి వెళ్ళారని తెలిసింది. ముగ్గురు అమ్మాయిల్లో 2 అమ్మాయిలే హాస్టల్ ఉంటారు. ఇంకొక అమ్మాయి డే స్కాలర్. మాకు ఫస్ట్ ఇయర్ డే స్కాలర్. ఈ ఊరికే ఇచ్చారా? ఈ ఊరికే ఇచ్చారా? కొద్దిగా వచ్చేది ఉన్న చేయాలి దొరకపోతాము. అక్కడనే పని నడిపితే ఉందే అంటే చెప్పారు. అబ్బా బాకులని కట్టేసి అంటే కట్టేసాను నిన్న అన్ని కట్టేసి మొన్న కట్టేసి నిన్న మా దోస్తు కూడా చెప్పాను అందరికి. నీకు కూడా చెప్పాను. గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన. ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా. మా పిల్లలు వచ్చినారు. అక్కడే మనం దాటి జాబ్ ఎక్కినామని చెప్పారు. వచ్చిన జాబ్ వస్తుంది, డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన. నా కారు ఉంది, నేను కేరళ పోతుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆండ్రూర్లో టవేర గౌడ అంటే ప్రతి ఒక్కరికి నేను అందరికి కడతాను, అందరికి పోతుంటాను. సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు, ముగ్గురు ఒకటే సార్. ఒక్కరన్నా ఉండతే ధైర్యం సార్ నాకు. వాళ్ళే మా ఆయన వద్దు అంటే పిలిపియకంటే పిలిపించేది. 4 రోజుల కింద పిలిపియక అమ్మ పిలిపియకంటే నీకేం తెలుసు అంటే పిలిపించేది. పోతున్నామంటే నిన్న ఓడినమ్మ అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్. పొద్దుగాల అంటే బస్ స్టాండ్లో చెప్పారు. ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కేక అన్నారు ముస్లిమ్స్ ఆయన. నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, పోతారు దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అని చెప్పాను. ల్యాప్టాప్లు ఫోన్లు అన్నీ పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నారు. భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్. ఇది తక్కువ రోజు ఇంకోరు చెప్పారు సార్. 4 ముగ్గురు ఎక్కించాను సార్. ఒకసారి 2 దొరకపోయినా, ఒకసారి దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు. వచ్చేలా అయితే ఫస్ట్ అక్కడ దొరకదని తమ్మని ఇది అయిపోతే సార్ ట్రైన్ మిస్ అయిందని అన్నారు correct? లేదు ట్రైన్కి ఒకసారి మా అమ్మాయి రెండో అమ్మాయిని ట్రైన్కి ఎక్కిస్తుంటిని. అయితే ట్రైన్కి వద్దు డాడీ ముగ్గురం కూడా సరిపోయి బాబు జాబ్ పోతాం మేము అక్కడ ఎక్కుతాము అని చెప్పారు. అందుకే చెప్తే ఎక్కించాను సార్. నేను రాత్రి మా ఆమె మాట లేదు పిల్లల్ని నేను 10 గంటలకు వచ్చేసిన. నేను రోజుకి అడగొచ్చేవాడిని సార్.
మధ్య పెద్దమ్మాయి పెళ్ళైందా ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఈ రోడ్డు ప్రమాదం ద్వారా ఏమనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం ఏం కళ్ళు చెప్పాలి చెప్పండి. రోడ్డు ఉంటాయి సార్, నేను కూడా రోజు పోతుంటా, నేను రోజు పోతా ఉంటా, నాకు బండి నడిపిస్తుంటా, నేను డ్రైవర్ని. నా పిల్లలే బతికలేరు, అందరి పిల్లలు బతికారు బస్సులో. కొంతవరకు అయితే రోడ్డు వల్లనే కదా సార్ ప్రాబ్లం అయిందంటే